Hey guys, welcome back to my channel. నేను మీ సెక్షన్. ఇప్పుడు మనం అనంతపురం నుంచి మనము ఎల్లాది బైక్ రైడ్ చేస్తున్నాం ఫ్యామిలీతో పాటు. అందుకోసం మన బైక్స్ కూడా మనం వాచ్ చేసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మన రైడ్. పెట్రోల్ కొట్టించుకున్నాము. లేదా బ్రో అతను పిలిచావా? అతను హాయ్. ना ब्रो $500 है वा 500 रुपये देखो. ऐसा दाనికి 600 है ना. చెస్సుకు దళాలే 600. ఇప్పుడు మన 3 బండ్లకి మనం పెట్రోల్ కొట్టించుకున్నాము. మన ఎన్ఎస్కిను ఇది N150కి. ఇప్పుడు స్టార్ట్ అవుదాము. ఇంతకుముందు చూసినా మన ముందు ఒక ప్రొఫెషనల్ రైడర్స్ అని పోయినారు. హైవేలో పోయేప్పుడు ఇలా సర్కిల్స్ వస్తాయి చూడండి. చూడండి ఇట్లా సర్కిల్స్ వస్తాయి కదా, కంపల్సరీ స్లో చేసుకోవాలి మనము. ఎందుకంటే ఆ పక్క నుంచి వచ్చే వెహికల్ ఈ పక్క నుంచి యూటర్న్ చేసుకునే వెహికల్ అన్నీ ఈడే జమ అవుతాయి. జమ అయినప్పుడు ఏమవుతాయంటే మనం ఆ పక్క నుంచి స్పీడ్గా వస్తుంటాము. అది కూడా టర్నింగ్లో మనము స్పీడ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ పక్క నుంచి బండికి తలుగుతుంది. అట్లే మనకి 99% యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఫ్రెండ్స్ స్లోగా రండి. టర్నింగ్స్లో మనకి ఆ టర్నింగ్ ఉందంటే మనం వీడియో ఒక 60-70 మనం మెయింటైన్ చేస్తే వెళ్ళినప్పుడు మనకి బ్రేక్ సిస్టమ్ అంటే ఏబిఎస్ కూడా మనకి వర్క్ అవుతుంది. మనకి 100-120లో ఏబిఎస్ కూడా మనకి ఏం చేయలేదు. దేవుడే మనకి దిక్కు. మళ్ళీ ఆ స్పీడ్లో హైవేలో కూడా ట్రాఫిక్ ఉంటుందంటే ఇదే. కొన్ని కార్స్ స్లోగా పోతాయంటే ఆ కారు వల్ల వెనక ఉండే కార్లు కూడా వెనకలు పడతాయి. వాడు మా అమ్మ కొడుకు వాడు పీట్లు బయట పెట్టకూడదు కానీ బయట పెట్టినాడు. అల్లరినా కొడుకు వాడు. చూడండి ఇట్లా సరంగా వస్తున్నాయి ఆటోలు కూడా మనకి. కొంతమంది ఆగినారు, కొంతమంది ఎట్లా వస్తున్నారు. పక్క నుంచి కారు వచ్చేవాడు హారన్ కొట్టలే ఏం కొట్టలే, అట్లా రప్పని దూరే. అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ హైవేలో. చెప్పలేం ఎవరిది తప్పు.
ఇప్పుడు ముందర పోతాను కదా బండి కార్ సాయంత్రం మాదే, మా ఫ్యామిలీ పోతాను దాంట్లో లేడీస్ అంతా, మేము బాయ్స్ అంతా బండిలో పోతున్నాము. మనం 100 పట్టుకుంటున్నాము. కార్ ఆడుంది ఆడు ముందర ఉంది, చాలా ఉంటుంది. దాన్ని మనం రీచ్ కావాలా, దాని పక్కనే పోతూ ఉండాలా. లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆడిపోయినారు ఇళ్ళు అని కంగారు పడతారు. దాని పక్కనే కొంచెం 100 అట్లా 200 మెయింటైన్ చేస్తా అంటే మనం డిస్టెన్స్ బాగుంటుంది. చాలా ఉన్నాయి కదా. సిగ్నల్ ఉండింటే ఇంకా చాలా బాగుంటాయి. మా తాత ఉన్నాడు, మా తాత వెనకాల నుంచి భుజాన్ని తడతానే ఉన్నాడు, స్లో 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 అని. తమ్ముడు ముందర పోతున్నాడు, వాడు ముందర పోతాను. నా పెద్ద తమ్ముడు వెనకాల నా సన్న తమ్ముడు. బండి 100 రీచ్ కావడం లేదు అంటే వెనకాల మళ్ళీ మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు వెనకాల, మా తాత కూర్చున్నాడు. అందుకే లోడ్ పట్టి అది ఎన్నేసి ఉంటే ఈ టైంకి 120 పట్టుకుంటా అండి, డబుల్ అయినా త్రిబుల్ అయినా. టౌన్లో ఛార్జింగ్ ఆటోలు ఎక్కువైపోయినాయి, చాలా బాగుంటాయి. చూసినా తక్కువ కరెంట్ బిల్లు వస్తుంది, ఎక్కువ మనకి కిలోమీటర్స్ అన్నీ తిరుగుతుంది కదా అని ఎవరైనా ఆటో తీసుకునే వాళ్ళు ఉంటే అదే చెప్తున్నారు. ఇంకా డీజిల్ ఆటోలు, పెట్రోల్ ఆటోలు, ఇంకా గ్యాస్ ఆటోలు, గ్యాస్ కూడా కొంచెం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ చాలా తగ్గిపోయినాయి ఆటోలు. మనం రైట్ వచ్చింది కానీ నైట్ పూట అంత ఇడికే వచ్చింది. మీ ఇది కూడా క్లోజ్ చేసింది, ఇప్పుడు ఓపెన్ చేసినారు. పామిడికి వచ్చేసినాం మనము. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి మనకి సర్కిల్లోకి పోదాము. సర్కిల్లో కూడా ఇది పెద్ద మెయిన్ రోడ్ కూడా కాదు, ఇది 20 ఫీట్ రోడ్ అనుకుంటా ఇది. మనం పామిడి సెంటర్లోకి వచ్చేసినాము. పామిడి అంటేనే హోల్సేల్ బట్టలే ఎక్కువ, 99%. ఇప్పుడు ఈడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా, ఇదేం సర్కిల్ తెలియదు కానీ ఈడ మళ్ళీ మనము లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ అంబేద్కర్ ఎవరో విగ్రహం ఉంది, దాని బ్యాక్ సైడ్ మనము తీసుకోవాలి. ఇప్పుడు మనం పామిడి నుంచి వజ్రగరూడికి ఈ షార్ట్ కట్ ఒక 30 కిలోమీటర్స్ 35 అట్లా వస్తుంది కిలోమీటర్స్ ఈ నుంచి మనకి. మళ్ళీ ఆడ నుంచి మనం గుత్తికి చేరుకోవచ్చు వజ్రగూడ నుంచి. అంటుకుంటు ఉంది ఇక్కడ పైన రైల్వే బ్రిడ్జి ఉంది, మనం దాని కింద నుంచి మళ్ళీ మనం ఆ పక్క రోడ్ అనేది రీచ్ కావాలా. ఇది మనకి ఎన్ని ఫీట్ ఉందని
తెలుస్తుంది వాటర్ ఒకేలా. అంటే ఇట్లా చాట వాటర్ వర్షం పడినప్పుడు వాటర్ వచ్చి ఆగుతాయి. ఇప్పుడు మనకి ఈ ఉండే వాళ్ళు చూసుకునేకి ఎంత వచ్చిన వాటర్ ఆగినాయని తెలుసుకునే బాగుంటుంది. రా అన్నీ వెనుకలు చూపిస్తున్నాయి. స్వామి పల్లెల్లో కూడా రోడ్లు కూడా చాలా దారుణంగా ఉంటాయి. తార్ రోడ్లు తప్ప, మెయిన్ రోడ్స్ తప్ప కొన్ని ఉంటాయి ఇట్లా సిమెంట్ రోడ్డు టైపు, కొన్ని చాలా అధ్వానంగా ఉంటాయి. ఎంత బాగుంది లొకేషను. పనులేమో కోసుకొని ఇప్పుడు పోతానంటున్నారు. ఇల్లు నమ్మ పొలాలు చాలా బాగుంటాయి చూడడానికి, కలర్ఫుల్ ఉంటాయి. అదేందో సాంగ్ ఉంది, పచ్చని పొలాలు, అది ఆ సాంగ్ పెట్టాలి. కానీ పెడితే కాపీరైట్ అని వస్తుందని ఇంకా సాంగ్లు పెట్టేది బ్లాగ్స్లో కష్టమైపోయింది. సాంగ్లు పెట్టుకుంటూ వీడియో మనం చేసుకుంటూ పోతా అంటే ఎంత బాగుంటుంది. అదే ఈవినింగ్ టైము. ఇలా ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ మాత్రం తప్పించుకోలేము మనము. ఈడ స్పీడ్ బ్రేకర్ ఇంత పెద్దగా పెట్టింటాడు. స్పీడ్ బ్రేకర్ ఎందుకు అర్థమే కదా నాకు. సడన్గా మనకి ఆ పక్క గేట్ ఈ పక్క గేట్ బండ్లు ఆగిపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఎవరికైనా అట్లా జరిగింటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనము వజ్రగరుడికి పల్లెల మీద ఒక 15 పల్లెలు వస్తాయి. పల్లెల మీద మనం పోతాము. వన్ వే రోడ్ ఇది, తార్ రోడ్డు. భద్రంగా తోలాలి ఇక్కడ, ఎందుకంటే పల్లెల్లో ఉండే వాళ్ళంతా రోడ్డు మీద ఎక్కువ ఉంటారు. ఈ రోడ్డు చూడండి, సడన్గా అనేది చాలా టర్న్ అయింది. అంటే ఒక 70% అనే యాంగిల్లో టర్న్ అయింది రోడ్డు ఇది. సడన్గా ఎవరు నైట్ పూట్లో వస్తే పొలాలకు వెళ్ళిపోతారు బండి చక్కగా. మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ అనుకుంటారు, మా అమ్మను మా చెల్లెలు వీడియో తీస్తున్నారు మనకి. వెళ్ళిపోతాను నా తమ్ముడు, మన బండి చిక్కితే చాలు. ఎట్లుంది దగ్గర మార్కెట్లోకి మనం ఎంటర్ అయినాము.
బజారు మైన్ సర్కిల్. మహేంద్ర ఎలక్ట్రికల్. ఇది మన సర్కిల్. ఏంద్రైనా ఆటోనా లేకపోతే ఏంది అది, అంతమంది జనము. స్టాప్ కరింగ్. మనం 60 కిలోమీటర్స్ నాన్ స్టాప్ మనం రైడ్ చేసినాము. బ్రేక్ అయినా తీసుకుందామని మనము చూస్తున్నాము. ఇప్పుడు మనము వజాకరుగున మనము దాటి మనం పోతున్నాము. ఇప్పుడు గుంటకాయలకి పోతున్నాము. గుంటకాయల సర్కిల్లోకి ఆడిపోయిన తర్వాత మనము బ్రేక్ తీసుకుందాము. వీడియో తీసుకుందామంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వద్దులే, డైరెక్ట్ ఆడికే పోయి మనము తీసుకుందాము అయితే సర్లే అని మనం కూడా ఇంకా నా తమ్ముడు వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఇంక మా తాత కొంచెం బ్రేక్ తీసుకుంటా అంటే కొంచెం వెళ్ళిపోతుంది 10 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ మనము అడిగి రీచ్ అవుతాము. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒక 2-3 కిలోమీటర్స్ మన ముందు ఉంటారు. ఇప్పుడు మనం రీచ్ కావాలి. మనం నాకు పల్లెల్లో టౌన్లో వచ్చినప్పుడు కంపల్సరీ మనము సేఫ్టీగా వీడియో అనేది ఆన్ చేసుకోవాలి. ఎవరు తప్పు జరిగినా ఒకసారి ముందే తప్పు అని చూపిస్తారు అంతా. అందుకని మనం ముందు జాగ్రత్తగానే వీడియో ఆన్ చేసి పెట్టుకున్నాము. అంటే మనది వాళ్ళు ఏడే బ్రేక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనము గుంటకల్ కూడా మనము దాటేసి వచ్చేసినాము హనుమాన్ జంక్షన్. ఇప్పుడు మన గుంటకల్ నుంచి ఆలూరు, ఇంకా ఆలూరు నుంచి మనం ఎల్లాతికి రీచ్ అయిపోతాము. మనం రీచ్ అయ్యే వరకు ఒక 8 అయినా అవుతుంది పోయే వరకు. నేను మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఫుల్ వీడియో పెడతాను. ఇప్పుడు మనకి రైడ్ వీడియో ఒకటి నేను అప్లోడ్ చేస్తాను. మళ్ళీ మన అల్లవల్లి దర్గాని ఉంది పక్కనే, ఎల్లాతి పక్కనే. ఆడ కొంచెం అడ్వెంచర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం గుంటకల్లో వచ్చేసినాము. ఇప్పుడు మనం హనుమాన్ జంక్షన్లో ఉన్నాము, ఏజెంట్ సర్కిల్లో. బంధు హనుమాన్, ఈ హనుమాన్ బొమ్మ చాలా ఫేమస్. గుత్తిలో ఉంటాయి గుంటకల్లో మంచి ఫేమస్. ఇది కూడా మళ్ళీ మస్తన్నవల్లి దర్గా మంచి ఫేమస్. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళాలి.